నేను ఆఖరి స్పీచ్ హీరోగా తర్వాత ఎవరు మాట్లాడకూడదు, ప్రోటోకాల్ కాదు. కానీ మీరు ఆ ఛాన్స్ మీకు మాత్రం అర్హత ఉంది, మాట్లాడండి. బీటెక్ చదివాడు, గుంటూరులో బీటెక్ చదివేటప్పుడు థర్డ్ ఇయర్లో 3 సబ్జెక్టులు పోతే నేను ఒక నిమిషం సక్సెస్ఫుల్ మీట్ లో ఫెయిల్యూర్స్ చెప్పకూడదు సార్, ఒక నిమిషం. నాకు బాగుంది ఏంటానికి. నేను పోయితే వీడు ఫ్రెండ్ ఒకడు ఉంటే ఇద్దరు దుప్పట్టు కప్పుకొని కూడా సినిమాలు ఎవరని చెప్పుకుంటారు. ఎవరు? చిరంజీవి గారి సినిమాలు. చిరంజీవి గారి సినిమాలు వారంలో ఆదివారం 3 సినిమాలు చూస్తాడు. నేను తర్వాత 3 సబ్జెక్టులు పోతే వాడిని పిలిచి, అరే చిరంజీవి గారికి చెడ్డ పేరు తీసుకురాబాక, చిరంజీవి గారి సినిమాలు చూసి చెడిపోయారు అంటారు అని అక్కడి నుంచి భయం పెడితే అక్కడి నుంచి పూర్తి చేసి ఫస్ట్ మార్కులు తెచ్చుకొని తర్వాత చివరికి చిరంజీవి గారిని చూసి చిరంజీవి గారి దగ్గర చూస్తామా లేదా అనుకుంటే చిరంజీవి గారిని డైరెక్షన్ చేసే కాడికి వచ్చారంటే మాకు ఎంత అదృష్టమో చూడండి, దేవుడిచ్చిన అదృష్టం. చిరంజీవి గారిని అసలు దూరాన్ని నుంచి చూడండి, అప్పుడు టికెట్లు తీసుకురావాలంటే చొక్కాలు దించుకొని తీసుకురావాలి టికెట్లు. అలాంటి చిరంజీవి గారిని చూస్తాం అనుకోలేదు. చిరంజీవి గారికి తోటి డైరెక్షన్ చేశారంటే మాకు ఎంతో అదృష్టం చిరంజీవి గారు దొరకటం. అదొకటి. మేము లాస్ట్ షెడ్యూల్లో కేరళ ఫస్ట్ షెడ్యూల్ కేరళ షూటింగ్ చేస్తుంటే అంతమంది జనంలో నన్ను పిలిచి చిరంజీవి గారు భోజనం తీసుకెళ్ళి ఆయన చేతుల మీద భోజనం పెట్టాడు. అప్పుడు షూటింగ్ నేను పోతా సినిమా ఎట్లా వస్తుంది అని అడిగాడు. సార్ ఇది 400 నుంచి 500 కోట్లు కొట్టిద్దాను అప్పుడే అంటే అన్నాడు. ఎలా చెప్పగలిగామన్నాడు? మీ స్టైలు, మీ క్రాపు, మీ బూటు, మీ ప్యాంటు కలర్, అది ఆ రోజు పసుపు కలర్ వైట్ షర్ట్ వేశాడు, దాని మీద వైట్ మీద. అది చూసి మీరు సినిమాలో నటిస్తారు సార్, మా అబ్బాయి సినిమా తీస్తాడు, చూసి రిజల్ట్ చెప్పేది మనం, ఆడియన్స్గా మనం రిజల్ట్ చెప్పేది. ఆ రోజే చెప్పాను నేను, చిరంజీవి గారు ఇది 400 నుంచి 500 మధ్యలో కొట్టిద్దని చెప్పా. నిజమా అన్నాడు. నిజం సార్ అన్న. అదొకటి. మాకు అనిల్ 100 మైళ్ళు స్పీడ్ సినిమా తీస్తే చిరంజీవి గారు దాన్ని 200 మైళ్ళు చేశాడు. ఒకరోజు నేను ఇంటి దగ్గర వాడు రాగానే సాయంత్రం పడుకున్నప్పుడు, అబ్బాయి తెల్లారి షూటింగ్ ఎన్నింటికని అడుగుతా, నాన్న నన్ను 9ంటికి లేపో 10ంటికి లేపో అంటాడు. ఒకరోజు నాన్న చిరంజీవి గారికి నేను 9ంటికి చెప్పాను, నన్ను 9:30కి చెప్పాను, నన్ను 9ంటికి లేపమన్నాడు. సరేనన్న. ఆ రోజు చిరంజీవి గారు 7:30కు సెట్లో కూకున్నాడు. 7:30కే వచ్చాడు. 7:30కి వచ్చి మాకు ఫోను, ఆదరణ లేపితే ఆదల బాధ తినలేదు, ఏం లేదు, ఆదల బాధ లగెత్తాం మేము. చిరంజీవి గారు దానికి 200 స్పీడ్ బరిగిచ్చాడు. అందు 200 స్పీడ్ బడిగిచ్చాడు సినిమా. మన వెంకటేష్ బాబు గారు అంతా బాగా ఇద్దరు ఆ రోజు మన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు కలిసి చేస్తే ఎలా ఉందో వీళ్ళిద్దరు కలిసి చేస్తే అలా ఉంది సినిమా. ఇద్దరు అంత బాగా చేశారు. చిరంజీవి గారికి రుణపడి ఉంటాం మేమంతా. థ్యాంక్ యూ అందరికి. సూపర్ సార్. సో ఈ సినిమా రికార్డులని మొట్టమొదటిగా డిసైడ్ చేసిన అభిమానిగా ఈరోజు మీ మాటలు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు కూడా. చిరంజీవి గారు యాక్షన్ మొత్తం బీరువాలో పెట్టి బ్లాక్ చేసి తాళం వేసేసాడు. మా అనిల్ వచ్చి బీరువా తాళం పగలగొట్టి మొత్తం బయటకు పంచి పారేసాడు. థ్యాంక్ యూ సో మచ్ మా మెగాస్టార్ చిరంజీవి గారికి అండ్ విక్టరీ యూవీ మీడియా వెంకట్ గారికి, టీం అందరికి, అండ్ మన వర్కింగ్ టైటిల్ శివాకి అందరికి థ్యాంక్ యూ సో మచ్. మంజుష థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావుపూడి గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ విక్టరీ వెంకటేష్ సార్. అండ్ ఎస్, సంక్రాంతి ఇంకా థియేటర్స్లో కొనసాగుతూనే ఉంది. సో ఈ పండుగని ఇలాగే కొనసాగిస్తూ సరికొత్త రికార్డులతో మరో సెలబ్రేషన్తో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ.